నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి త్యాగబుద్ధి, నిజమైనటువంటి దీన మనసు, నిజమైనటువంటి క్షమాగుణం, నిజమైనటువంటి అంతస్తులు, డబ్బు, హోదా చూసుకొని బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది కూడా ఆ ఆస్తులు, అంతస్తులు ఉన్న వారిని ఎక్కువ విలువగా చూడడం, గౌరవంగా చూడడం చేస్తూ ఉంటారు. కానీ ఒక మనిషికి నిజమైనటువంటి విలువ, గౌరవం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి, హోదాని బట్టి ఒక వ్యక్తిని ఆకర్షించాలి అనేటువంటి తత్వం కలిగి ఉంటారన్నమాట. ఆ యొక్క డబ్బు ఉన్నవారిని ఆకర్షించాలని, పలుకుబడి ఉన్నవారిని ఆకర్షించాలని, అలాగా వారికి ఉన్నటువంటి హోదాను బట్టి ఒక ఆకర్షణ కలిగి జీవించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆకర్షణ అనేది ఎంతో కాలం నిలబడదు. ఎందుకు అంటే ఏది శాశ్వతంగా నిలబడుతుందో అదే మన యొక్క వ్యక్తిత్వం అనేది. మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క ఆత్మ సౌందర్యం, మన యొక్క ప్రేమ, మన యొక్క మంచితనం ఇవి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాటికి విలువ అనేది ఉంటుంది. ఈరోజు డబ్బు నీ దగ్గర ఉందని నీ చుట్టూ నీకు నీ యొక్క అడుగులకు మడుగులు వత్తుతూ ఉండే జనాన్ని నీవు ఈరోజు చూస్తూ ఉండవచ్చు. అంతకుముందు నీ దగ్గర డబ్బు లేనప్పుడు, హోదా లేనప్పుడు నిన్ను పట్టించుకొని ఒక పూట భోజనానికి కూడా పిలిచిన వారు ఉండకపోయి ఉండవచ్చు. అలాంటి స్థితిలో నుంచి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో అయినా కానీ ఏవి కూడా ఒక మనిషిని ఎక్కువ కాలం నిలబెట్టలేవు. ఈ డబ్బు, హోదా, పలుకుబడి ఇవేవి కూడా ఒక మనిషిని ఎక్కువ కాలం నిలబడేలాగా చేయవు. ఒక వ్యక్తి ఆకర్షించాలి అంటే నిజమైనటువంటి త్యాగబుద్ధి కలిగి ఉండాలి, నిజమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి, వారిలో క్షమించే గుణం కలిగి ఉండాలి, త్యాగం చేసేటువంటి మనసు ఉండాలి, అలాగే నిజమైనటువంటి ప్రేమ కలిగి జీవించాలి, నిజమైనటువంటి ఒక ఆంతర్య సౌందర్యం కలిగి ఉన్నవారిని ఖచ్చితంగా ఒక మంచి మనసు కలిగి జీవించే వారిని కూడా ఎక్కువ కాలం వదిలిపెట్టి ఉండలేరన్నమాట. ఈ రోజుల్లో మనుషుల్ని ఆకర్షించడానికి మంచి మంచి దుస్తులు ధరించడము, మంచి మంచి కార్లు వాడడము, మంచి మంచి ఐఫోన్లు వాడడము, పలు రకాల విధాలైనటువంటి వస్తువులతో ఒక మనిషిని నీవు ఎంతకాలం ఆకర్షించగలవు? ఒక మనిషిని నీవు ఎంతకాలం నీ గుప్పిట్లో ఈ యొక్క డబ్బు, బంగారాలతో నీ గుప్పిట్లో పెట్టుకోగలవు? అవి లేని రోజు నీ దగ్గర ఎవరైతే అవి చూసి నీ దగ్గర ఉన్నారో వారు కూడా నీ నుండి దూరం అయిపోతారు. కానీ ఒక వ్యక్తి మనల్ని ఎప్పటికీ వదలకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఉండాల్సిందే. ఒక నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి త్యాగబుద్ధి, నిజమైనటువంటి దీన మనసు, నిజమైనటువంటి క్షమాగుణం, నిజమైనటువంటి దయాగుణం, నిజమైనటువంటి మంచితనం, నిజమైనటువంటి ఓర్పు, సహనం ఇలాంటివన్నీ కలిగి ఉన్న వ్యక్తులను ఎవ్వరు కూడా జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళి ప్రసక్తే లేదన్నమాట. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సౌందర్యం కలిగి జీవించండి. ఆత్మ పైన రూపు, రంగు, ఆకారం ఎలాగైనా ఉండని, కానీ ఒక వ్యక్తిని ఆకర్షించేది మాత్రం ఆత్మ సౌందర్యం మాత్రమే. ఇప్పుడు చెప్పినటువంటి ఈ గుణాలు ఏ వ్యక్తి అయితే కలిగి జీవిస్తూ ఉంటారో
వారిని, వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తోడు ఎవరైతే ఉంటారో ఎప్పటికీ జీవితంలో వారిని వదిలిపెట్టి ఉండలేరు.